Hello students, welcome back to my channel. The Lazy Man and the God's Plan అనేటువంటి స్టోరీని మనం ఈ రోజు తెలుగులో తెలుసుకుందాం. A long time ago, చాలా కాలం క్రితం there lived a very lazy man. Okay, so చాలా సోమరిపోతైనటువంటి ఒక మనుషుడు నివసిస్తూ ఉండేవాడు. Who always looked for an easier way to feed himself. చాలా సులభంగా ఆహారాన్ని తీసుకోవాలి, చాలా సులభంగా ఆహారాన్ని సంపాదించాలి అని చెప్పి మార్గం కోసం వెతుకుతూ ఉండేటువంటి వాడు ఆ యొక్క వ్యక్తి. One day while he was searching for food, ఒక రోజు తను ఆహారం కోసం ఎత్తుకుంటున్నటువంటి సమయంలో he saw a big fruit farm. ఓకే, సో అప్పుడు అతను ఏం చూసాడంటే చాలా పెద్ద పెద్ద పండ్లు కలిగి ఉన్నటువంటి పొలాన్ని చూశాడు. As he looked around, తన చుట్టూ చూసినటువంటి సమయంలో he didn't see anyone guarding the fruits on the tree. ఓకే, సో ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండ్లని ఎవరు కూడా కాపలా కాస్తూ ఉన్నటువంటి వారు గుత్తదారులు ఎవరు కూడా వారికి కనిపించలేదు. At once he decided to steal some fruits. ఓకే, సో అప్పుడు అనుకున్నాడు ఈ యొక్క ఫలాలన్నీ కూడా నేను దొంగతనం చేద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నాడు. As soon as he walked into the farm, ఎప్పుడైతే అతను ఆ పొలంలోకి నడిచిన వెంటనే and started to climb the tree, చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. ఏ farmer saw him. ఓకే, సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతు అతను చూశాడు and chased the lazy man. ఓకే, అతని వెంటే పరిగెడుతూ వచ్చాడు అనమాట. ఈ యొక్క బద్ధకస్తులైనటువంటి వ్యక్తి వెనకాలే పరిగెడుతూ ఆ యొక్క రైతు వచ్చాడు. He ran for his life. తన యొక్క ప్రాణం కోసం పరిగెత్తాడు and reached in the forest. అట్లాగే ఒక అడవిలోకి అతను వెళ్ళాడనమాట. నియర్ బై అండ్ వెంట్ ఇన్సైడ్ ఇన్ టు హైడ్. ఓకే, సో ఆ యొక్క అడవిలోకి లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ స్టార్టెడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఇంకా కొంత సమయం అయిపోయిన తర్వాత ఆ యొక్క అడవిలో నుండి బయటకు వద్దామని చెప్పి చూస్తూ ఉన్నాడు. వైల్ క్రాసింగ్ ద ఫారెస్ట్, ఎప్పుడైతే అతను అడవిని దాడుతూ ఉన్నాడో హీ సా ఏ ఫాక్స్. అతను ఒక నక్కను చూశాడు. విచ్ హ్యాడ్ ఓన్లీ 2 legs. దానికి కేవలం 2 కాళ్ళు ఉన్నాయి. ద లేజీ మ్యాన్ థాట్, అప్పుడు ఆ యొక్క బద్ధకస్తులైనటువంటి వాడు సోమరిపోతు అనుకున్నాడు, హౌ కెన్ దిస్ ఫాక్స్ స్టే అలైవ్ ఇన్ సచ్ ఎ పువర్ కండిషన్. తనకి ఏమాత్రం కూడా ఆరోగ్యం బాగాలేదు కదా, 2 కాళ్ళే ఉన్నాయి పాపం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అది ఎలాగ నివసిస్తూ ఉంది అని చెప్పి ఆలోచన చేశాడు. సడన్లీ హీ సా ద లయన్, అప్పుడు వెంటనే ఒక సింహాన్ని చూశాడు. కమింగ్ టువర్డ్స్ ద ఫాక్స్ విత్ ఎ పీస్ ఆఫ్ మీట్ ఇన్ హిస్ మౌత్. అప్పుడు అక్కడికి ఒక సింహం వస్తూ ఉందన్నమాట. దాని నోటి నిండా కూడా మాంసం ఉంది. మాంసం ముక్కవాడు పట్టుకొని తన యొక్క నోటితో వస్తూ ఉంది. ఆల్ ది యానిమల్స్ ర్యాన్ అవే, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా పారిపోయినాయి. యాజ్ దే సా లయన్ కమింగ్ టువర్డ్స్ దెమ్, వారి వైపుగా సింహం వస్తుందని చెప్పి అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా పారిపోయినాయి. ద లేజీ మ్యాన్ క్లైంబ్డ్ అప్ ద ట్రీ టు సేవ్ హిమ్సెల్ఫ్. ఓకే, సో ఈ యొక్క సోమరిపోతైనటువంటి వాడు చెట్టెక్కి తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. బట్ ద ఫాక్స్ స్టేడ్ అట్ ఇట్స్ ప్లేస్. ఓకే, ఆ నక్క మాత్రం అక్కడే ఉందన్నమాట. బట్ వాట్ ద లేజీ మ్యాన్ సా వాజ్ ట్రూలీ సర్ప్రైజింగ్. అక్కడ ఉన్నటువంటి సోమరిపోతైనటువంటి వ్యక్తి చూసింది మాత్రం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ద లయన్ లెఫ్ట్ ఎ పీస్ ఆఫ్ మీట్. అక్కడ ఉన్నటువంటి సింహం ఏం చేసింది అంటే ఆ యొక్క మాంసం ముక్కని తీసుకొచ్చి విచ్ వాజ్ ఇన్ హిస్ మౌత్ ఫర్ ద ఫాక్స్. ఓకే, సో దాన్ని తీసుకొచ్చి నక్క కోసం వదిలిపెట్టేసింది అనమాట. నక్క తినడం కోసం దాని యొక్క నోట్లో ఉన్నటువంటి మాంసాన్ని నక్కకి ఇచ్చింది సింహం. అది చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది.